నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన ఒక హీరో. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే తత్వం ఆయనది. తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను ప్రపంచాన్ని దాకా తీసుకెళ్లినటువంటి వ్యక్తి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ పెద్ద హీరోలుగా రాణిస్తున్న టైంలో కూడా వాళ్ళకి ఏ మాత్రం తీసిపోకుండా అంతటి పేరు ప్రఖ్యాతలో పొందినటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆయన రాజకీయ జీవితం గురించి, ఆయన ప్రస్థానంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ నిర్మాత అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి ఈరోజు. సో ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే హాలీవుడ్ సినిమాలు కూడా మన తెలుగు ప్రేక్షకులకి గుర్తొస్తాయి. సో ఏ పాత్రలోనైనా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇట్టే ఒదిగిపోయే తత్వం గల వ్యక్తి ఆయన. సో ఆయన రాజకీయ ప్రస్థానం, అలాగే ఆయన సినీ జీవితం గురించి మీ మాటల్లో. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఘట్టమనేని శివరామకృష్ణయ్య ఆయన పూర్తి పేరు. ఆయన చిత్ర పరిశ్రమకు 1965లో తేనె మనసుల చిత్రంలో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తొలి రంగుల చిత్రం. అక్కడ నుంచి ఆయన ప్రస్థానం మొదలు పెడితే మూడో చిత్రంతో గూఢచారి 116 మూడో చిత్రంతో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన ఎన్నిక తిరిగి చూడలేదు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన సినీ ప్రస్థానానికి మాత్రం ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులకి రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళాడే తప్ప ఆయన ఏ రోజు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన చేసిన ప్రయోగాలు ఈరోజు తెలుగు చిత్రశ్రేమని సాంకేతికంగా చాలా ముందుకు తీసుకెళ్ళాయి. ఆయన తొలి 70mm కావచ్చు, సినిమాస్కోప్ కావచ్చు, డాల్బీ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఈస్ట్మన్ కలర్లో తీసుకొచ్చిన చిత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన సాహసానికి, ఆయన తెలుగు పరిశ్రమకి తీసుకొచ్చినటువంటి వన్యచిన్నెలుగా కూడా మనం వర్ణించవచ్చు. ఆయన 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు. అది ఈరోజు కూడా అల్లూరి సీతారామరాజు ఎట్లా ఉంటారో ఎవరికి తెలియదు. మరి అలాంటి అల్లూరి సీతారామరాజు ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది కృష్ణ గారి పేరే. నిజంగానే ఆ పాత్రలు అట్లా ఒదిగిపోయారు, అంత అద్భుతంగా కూడా చేశారు. అది ఆయనకు 100వ చిత్రం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ చిత్రానికి దర్శకుడు రామచంద్ర గారి పేరేసినా కూడా ఆయన చిత్రం ప్రారంభం కంటే ముందే అనారోగ్యం పాలైతే ఈయనే దర్శకత్వం వహించి ఆ చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. కానీ దర్శకుడి మీద ఉన్న గౌరవంతో ఎక్కడ ఈయన పేరేసుకోకుండా ఆయన పేరే మాత్రమే వేయటం కూడా జరిగింది. అలాగే ఆయన నిర్మాతల పాలిటి కల్పతరువు. మల్టీ చిత్రాలకు ఆయన మణిపూస. ఆయన చేసినన్ని వేరే కథానాయకులతోటి చేసిన చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు చేయను కూడా చేయలేదు. పెద్ద తరంతో రామారావు గారు, నాగేశ్వరరావు గారితో, అలాగే తన సహనటులైనటువంటి సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారితో చాలా చిత్రాలు చేశారు. విప్లవ కథానాయకుడు అంటే గుర్తొచ్చేది కృష్ణ గారు, రైతు అంటే గుర్తొచ్చేది కృష్ణ గారు. అంటే అంతకుముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు చేసినా ఈ అబ్బాయి నిజంగానే రైతు పాత్రలు వేస్తే ఇట్లా ఉంటాడు అని చెప్పని పంచగడితే పండగ తీసుకొచ్చాడు ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఆయన ఏది చేసినా కూడా ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు. ఆయన ఏది చెయ్యాలన్నా కూడా ఇంకోటి ఆయనకున్న ప్రత్యేకత మిగిలిన వాళ్ళకి లేదని కాదు, ఆయనకు మాత్రమే వచ్చిన ప్రత్యేకత ఏంటంటే ఆయన పేరు ముందు హీరో కృష్ణాన్ని వేయించుకున్న ఏకైక హీరో ఆయనే. అది మరి ఎందుకు ఆలంపించిందో చెప్పలేం, కానీ నిజంగానే దానికి వన్నీ కూడా తీసుకొచ్చాడు. ఆయన సూపర్ స్టార్గా ఆ రోజు ప్రజల చేత, అంటే మామూలుగా ఎవరో ఇచ్చిన బిరుదులు కాదు, అది ప్రజల చేత, ప్రజలు అందరూ కూడా ఎన్నికలో పాల్గొని ఓట్ల ద్వారా సూపర్ స్టార్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయన. ఇక చిత్రరంగంలో ఆయన ఎత్తుపల్లాలు చాలా చూశాడు. ఆయన ఇబ్బంది పెట్టాలని సందర్భాలు ఉన్నాయి. ఆయనకు అభిమాన కథానాయకుడు అయినటువంటి నందమూరి తారక రామారావు గారితో విభేదించి ఆయన దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ కలిసిపోవడం కూడా జరిగింది. చాలా చాలా సందర్భాల్లో ఒక రకంగా ఆయన ఎదుగుదల చూసి ఒక రకంగా మిగిలిన వాళ్ళకి భయం పుట్టిన మాట కూడా వాస్తవమే. అంటే సంవత్సరానికి తెలుగు చలనచిత్ర చరిత్రలో 18 చిత్రాలు కథానాయకుడు నటించిన ఏకైక వ్యక్తి కృష్ణ గారు. 1972లో అతి తక్కువ కాలంలోనే 65లో వచ్చి 9 సంవత్సరాలు పూర్తి కాకుండానే 100 చిత్రాలు పూర్తి చేసినటువంటి వ్యక్తి. అలాగే మళ్ళీ 8 సంవత్సరాలకి 200 చిత్రాలు పూర్తి చేసినటువంటి వ్యక్తి. 200వ చిత్రం ఈనాడు. సామాజిక రాజకీయ అంశాలని, కుటుంబ సంబంధించినటువంటి నేపథ్యాలతోటి
12 కాపురం లాంటి చిత్రాలు తీసేసి ఎంత పెద్ద విజయం సాధించారో మనం చెప్పాల్సిన పని లేదు. ఇట్లా చూసుకుంటా ఉంటే ప్రయోగాత్మక చిత్రాలు తీయడంలో ప్రయోగాత్మకాలు కాదు, అసలు ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఇంతవరకు ఇంకెవరు చేయలేదు. భవిష్యత్తులో చేస్తారు. ఇప్పుడు సాంకేతికంగా వస్తుంటే రావచ్చు, కానీ ముందుగా దాన్ని అందిపుచ్చుకొని తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన దాంట్లో ఆయనే ఘనుడు. ఈరోజు కూడా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, పంపిణీదారుడిగా ఇన్ని కార్యక్రమాలు ఆయన చేశాడు. ఇన్ని కార్యక్రమాల్లో ఆయనకి విజయమా అపజయమా అని ఏ రోజు చూసుకోలేదు, చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆయన. నిజంగానే ఆయన చేసిన చిత్రాలకు సంబంధించి, ఆయనకు వచ్చినటువంటి ఆ పేరు ప్రఖ్యాతులకు సంబంధించి ఆర్థికంగా ఆయన అంత సంపాదించలేదు. ఇది గమనించుకోవాలి. ఎందుకంటే తనతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతే వాళ్ళని ఆదుకొని మళ్ళీ చిత్రాల్లో ఉచితంగా నటించినటువంటి ఏకైక హీరో తెలుగు చరిత్రలో కృష్ణ గారు. అలాగే ప్రజలకి కానీ ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి కూడా గుప్తదానాలు ఆయన చాలా చేశారు. అందుట్లో అనుమానమే లేదు. విపత్తులు వచ్చిన సందర్భంగా ముందుండేవాళ్ళు, ఇవ్వాల్సిన దాన్ని సొంతంగా ఆయన ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు రామారావు గారు ఉన్నారనుకోండి, రామారావు గారు తెలియని గుప్తదానాలు చాలా చేశారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే తెలియని గుప్తదానాలు ఆయన చేసేవాడు. ఆయన ఎవరికి చెప్పుకునేవాళ్ళు కూడా కాదు. ఆయన సంబంధించి ఆయన ఈయన అభిమాన నటుడు కాబట్టి ఈయనకు సంబంధించిన ఏదన్నా ఒక చిత్రాలు నిర్మించాలని అనుకుంటే తీసుకెళ్ళి ఆయన స్క్రిప్ట్ చేసి ఆయన సలహా తీసుకొని నటించిన వ్యక్తి కృష్ణ గారు. అలాంటిదే 12 కాపురం కావచ్చు, అలాంటి చిత్రాలు కూడా కావచ్చు. అంటే అప్పట్లో ఇందాక ముందు నేను ప్రస్తావించినట్టు సూపర్ స్టార్ కృష్ణ గారు, అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు అలాగే ఏఎన్ఆర్ గారు సూపర్ హీరోలుగా తెర మీద వెలుగొందుతున్న టైంలో ఈయన ఒక హీరోగా వచ్చి వాళ్ళని తట్టుకొని ఆ ప్లేస్ని సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. సో ఈయన తీసుకున్నటువంటి ప్రయోగాత్మక చిత్రాల నిర్ణయం వల్ల ఇది సాధ్యమైందంటారా? నిస్సందేహంగా ఇందాక నేను చెప్పినట్టు మొట్టమొదటి చిత్రంతో విజయంతో ప్రారంభమైంది. మూడో చిత్రంతో ప్రజల్లో గుర్తింపు తీసుకొని వచ్చి రామారావు గారి తర్వాత ప్రజలకు చేరువైనటువంటి కథానాయకుడు ఆయనే, గూఢచారి 116. ఆ తర్వాత ఆయన చేసినటువంటి మరి ఒక గొప్ప ప్రయోగం, చాలా పేరు ప్రఖ్యాతులు ఆయన తీసుకొచ్చింది, మోసగాళ్ళకు మోసగాడు. అది ఇప్పటికి కూడా చాలామంది కౌబాయిగా కావచ్చు, లేదంటే ఆయనలాగా గూఢచారిగా కావచ్చు చేయాలని ఎంతమంది చేసినా కూడా ఆయన స్థాయిలో మాత్రం ఎవరికి పేరు రాలేదు. ఆయన స్థాయిలో ఆయన వేసినంత ముద్ర ఎవరు కూడా, ఆయనకంటే విజయవంత చిత్రాలు చాలా చేసి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు అయితే రావచ్చేమో, కానీ ఆ పాత్ర వరకు ఆయన అనే భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది అంటే దానికి ఆయన అచ్చుగుద్దినట్టు సరిపోయాడు. చాలామంది ఇప్పుడు ఆయన చేసిన ప్రయోగాలు, ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి వ్యతిరేకంగా కురుక్షేత్రం తీయటం కావచ్చు, రామారావు గారికి కోపం వచ్చిన సందర్భం ఏంటంటే అల్లూరి సీతారామరావు చిత్రం నిర్మించడం అనేది. అల్లూరి సీతారామరావు చిత్రం ఆయన ముందుగా ప్రకటించాడు, వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఆ సందర్భంగా ఆయన వెళ్ళి ఈ చిత్రాన్ని నిర్మించాలని తలంపుతోటి వెళ్ళి నేను చేస్తున్నానంటే వద్దు బ్రదర్ అని చెప్పారంట. కారణం ఏంటంటే అందులో కథానాయకుడు లేదు, మరి ప్రజాదరణ పొందదేదో అని చెప్పారు. అయినా సరే మొండిగా ఆయన తీశాడు. తీసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ, అంటే ఇది పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పింది, మళ్ళీ దాని మీద మీరు తిరిగి మంచి సంభాషణలు రాయండి అని చెప్పి ఆయనకు అప్పచెప్తే, లేదండి ఒకసారి కృష్ణ గారు నటించిన చిత్రాన్ని మీరు చూడండి అని చెప్తే వాహిని స్టూడియోలో కృష్ణ గారికి ఎదురుపడ్డ సందర్భంగా, బ్రదర్ నేను అల్లూరి సీతారామరావు చూడాలనుకుంటున్నాను అంటే అంతకంటే మహాభాగ్యం అని చెప్పని ఆయన చూయించిన తర్వాత భుజం తట్టి ఇక ఆలోచన విరమించుకోవడం కాక ఇంతకంటే ఇంకెవరు తీయలేరు శభాష్ అని చెప్పని మళ్ళీ కలిసిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కురుక్షేత్రం అప్పటి నుంచి విభేదాలు, అంటే ఎక్కువ కురుక్షేత్రం కాడి నుంచి విభేదాలు కూడా రావడం కూడా జరిగినాయి. కురుక్షేత్రం మొదలుపెట్టినప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో నిర్మాత ఆంజనేయులు గారు, ఆయన పూర్తి చేయలేదని చెప్పి సలహా కూడా ఇచ్చింది రామారావు గారు అనంట. కాకపోతే అందరికీ డబ్బులు ఇచ్చేశారు, ముందుగానే చిత్రం మొదలు పెట్టాలనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఎన్నిక రాలేదని చెప్పి చేశారు. నిజంగానే మధ్యలో ఆయన ఎన్నికపోవటం, అది కృష్ణ గారు భుజాన్ని వేసుకోవటం, ఆ చిత్రం దానవీర సూరకర్ణ 2 పోటీ పట్టడం, దానవీర సూరకర్ణ అఖండ విజయం సాధించటం, అసమాన నటంతో నందమూరి తారక రామారావు గారు ఆకట్టుకోవటం, ఆ రోజు ఆయన పద్యాలు కావచ్చు, ఆయన మాటలు కావచ్చు ప్రజాదరణ పొందిని, అది ఒకటి. అవి 2 విభేదాలు రావటం. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అగ్రకథానాయకులు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పన్నినటువంటి కుటిల రాజకీయంలో నాకు తెలిసినంత వరకు కృష్ణ గారు బలైపోయారు. ఇది మాత్రం వాస్తవం, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ రోజు ఆయన ఆర్థిక ఇబ్బందులు పెట్టాలని ఇవాళ చేస్తున్నట్టే అప్పుడు ప్రభుత్వాలు కూడా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయించేసి ఇబ్బందులు పెట్టినమాట వాస్తవమే.
ఆయన అభిమాన కథానాయకుడు రామారావు గారికి ఆయనకు ఎదురు తిరిగి చేయాల్సిన పరిస్థితులు తీసుకొని వచ్చారు. కొన్ని చిత్రాలు కూడా ఆయన మీద నిర్మించాల్సిన పరిస్థితి కూడా తీసుకురావడం కూడా జరిగింది. అది మాత్రం ఇబ్బందికరమైన పరిణామం అయినా కూడా ఆయనకు సంబంధించినంత వరకు ఆయన ఎదుగుదల చూసి ఓర్చుకోలేని తనాన్ని గురించి నాకు ఒకటి చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. నేను చిత్ర పరిశ్రమకు సంబంధించి చెన్నైలో ఉన్నప్పుడు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆయన తొలిసారిగా పరిచయం చేసినటువంటి దర్శకులు ఆదిత్య సుబ్బారావు గారు సొంత నిర్మాణ సంస్థలో రవికళా మందిర్ పిక్చర్స్ ద్వారా సొంత నిర్మాణ సంస్థలో వాళ్ళు మాయదారి మల్లిగాడు అనే చిత్రాన్ని నిర్మించుతున్న సందర్భంలో ఆ చిత్రం బ్లాక్ అండ్ వైట్లో తీయాలనుకుంటే నన్ను కలర్లో పరిచయం చేశారు మీరు, ఇప్పుడు మీరు తీయటం ఏందని చెప్పని ఆయన పెట్టుబడి పెట్టి చిత్రాన్ని పూర్తి చేస్తే అఖండ విజయం సాధిస్తే అద్భుతమైనటువంటి విజయం పేరు ప్రఖ్యాతులు కృష్ణ గారికి వస్తే ఆ చిత్రాన్ని 50 రోజులు ప్రదర్శన చేయనీయకుండా ఆపారు. అయినా సరే ఆయన ఎదుగుదల ఆపలేకపోయారు. ఆయన యొక్క డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటే అది చూసి ఎంజి రామచంద్రన్ గారు కథ ఏంటో కూడా తెలియకుండా ఆ చిత్రం హక్కులు ఉన్నారు తమిళంలో నిర్మించడానికి. అంటే అది ఎంతగా వాళ్ళ మనసులో ముద్రపడిందో ఆలోచించుకోవాలి. ఇలాంటి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. ఈరోజు పాడి పంటలు చిత్రాన్ని తీసుకుంటూ ఉంటే నిజంగానే రైతుల గురించి కావచ్చు, ఆయన మొట్టమొదటి నుంచి కూడా రైతు బిడ్డ కాబట్టి ఏ రోజు కూడా భేషజాలు లేదు, కల్మషం తెలియనటువంటి వ్యక్తి, సాయం చేయడమే తప్ప దేహాన్ని అడగడం రాని వ్యక్తి. నిజంగానే మీరు అన్నట్టు ప్రారంభంలో చెప్పినట్టు నిజ జీవితంలో కూడా కథానాయకుడు ఆయన. చాలామందికి ఆయన మంచితనమే ఆయన పేరు ప్రఖ్యాతులు రావడానికి, ఇన్ని మంచి చిత్రాలు నిర్మించడానికి కూడా కారణం. భవిష్యత్తులో ఆయనలాగా 18 చిత్రాలు ఒకే సంవత్సరం విడుదల చేసే కథానాయకుడు వస్తాడని మనం ఊహించడం కూడా లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అన్ని చిత్రాల కథానాయకుడిగా నటించేవాళ్ళు కూడా ఇక రారు. 350 చిత్రాల్లో నటించడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే మీరన్నట్టు సినిమా రంగంలో ఆయన అసమాన హీరోగా పేరు సంపాదించుకున్నారు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే మరి ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం కావచ్చు, ఆయన పిల్లల పరిస్థితి కావచ్చు, ఏం చెప్తారు? ఆయనకి ఐదుగురు సంతానం. పెద్ద అబ్బాయి పేరు రమేష్ బాబు గారు, ఆయన కథానాయకుడు కొన్ని చిత్రాల్లో నటించాడు. తర్వాత పద్మావతి దేవి గారు, ఆమె గల్లాజీదేవి గారు సతీమణి, గుంటూరు లోక్సభ సభ్యుడిగా చేశారు, ఆమె కూడా చిత్ర నిర్మాత. తర్వాత మంజుల గారు, ఆమె కూడా చిత్ర నిర్మాత, నటీమణిగా కూడా చేసింది. ఇప్పటికీ ఆమె ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంది. తర్వాత 4వ సంతానంగా మహేష్ బాబు గారు, ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు, ఈరోజు ప్రజలందరికీ తెలుసు. చివరి అమ్మాయి ప్రియదర్శిని, ఆ అమ్మాయి వచ్చేసరికి సుధీర్ బాబు, కథానాయకుడు సుధీర్ బాబు సతీమణి. ఐదుగురు సంతానం. ఆయన కుటుంబం కావచ్చు, లేకపోతే పిల్లల విషయంలో కావచ్చు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. వీళ్ళు కూడా ఇప్పుడు పెద్ద అబ్బాయి చిత్రసీమలో రాణించలేకపోయాడనే బాధ కృష్ణ గారికి కూడా ఉంది. అందరికంటే ఆ అబ్బాయి అంటేనే బాగా ఇష్టం ఆయనకి. ఆయన సరైన విధంగా విజయం సాధించలేదనే భావన మాత్రం ఆయనకు ఉంది. ఆ లోటు మహేష్ బాబు తీర్చాడు. ఏదేమైనా సరే చిత్ర పరిశ్రమలో కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, రాజకీయం కావచ్చు, చిత్ర పరిశ్రమలో మాత్రం ఆయన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. కానీ కుటుంబ విషయంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఆయన అంత పేరు ప్రఖ్యాతులు అయితే తెచ్చుకోలేదు. అది మాత్రం వాస్తవం. కారణాలు ఏమైనా కావచ్చు, దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు. కొన్ని విషయాలు చాలా రోజులు వారి స్టూడియోలో నేను ప్రయాణం చేయటం, రమేష్ బాబుతో కలిసి ఉండటం, కొన్ని విషయాలు మనకు తెలిసినా కూడా కుటుంబ సంబంధాల వరకు పిల్లల్ని 5గురిని కూడా ఎక్కడ కూడా ఒకరికి ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేకుండా బాగా చూసుకునేవాడు ఆయన. సరే, జరగకూడని అన్నీ జరిపి మీరు అన్నట్టు 2వ వివాహం జరగటం అది ఎవరికైనా ఇబ్బందికరమైన విషయమే. కాకపోతే కథానాయకుడిగా ఆయన చిత్రరంగ పురోగతికి అది ఆటంకం అయితే కాలేదు. కొన్ని చిత్రాలకి ఇబ్బంది అయిందేమో కానీ ఆయన ఎదుగుదలకు మాత్రం అదైతే అడ్డుపడలేదు. చివరిదాకా కలిసి ఉన్నారు, కుటుంబము కలిసి ఉంది. ఇది గమనించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మిగిలిన చాలామందికి 2వ భార్య ఉంటే మొదటి కుటుంబాన్ని వదిలేసిన సందర్భాలు ఉండేవి. కానీ ఆయన ఎక్కడ కూడా అటు కుటుంబాన్ని కావచ్చు, విజయ నిర్మల గారిని కావచ్చు, ఎవరిని కూడా దూరం చేసుకోకుండానే చివరి వరకు ఆయన ప్రస్థానం అయితే కొనసాగింది. ఏదేమైనా ఒక గొప్ప వ్యక్తి, మానవతావాది. ఆయన చిత్ర పరిశ్రమలో ఆయన తీసుకొచ్చినటువంటి ప్రయోగాలు ఇంకెవరైతే చేయలేరు. అలాంటి వ్యక్తి అరుదుగా ఉంటారు, అది మాత్రం వాస్తవం. నిజంగా బొళా శంకరుడు ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉండేవాడు, అమాయకంగా ఉండేవాళ్ళు. ఆయన మాట్లాడుతూ ఉంటే కథానాయకుడు ఈయనేనా మనం చూసే కథానాయకుడు అనుకుంటాం ఇడిగా కూర్చుంటే. అంత చక్కగా ఆత్మీయంగా పలకరిస్తూ ఉంటారు. భౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన మాత్రం
మాలాంటి వాళ్ళ మదిలో చిరస్థాయిగా మాత్రం ఉంటారని మాత్రం గట్టిగా చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.